వెల్కమ్ టు మెగా నైన్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన 8 మంది కార్మికుల ప్రాణాలు చూస్తుండగానే సొరంగంలో మట్టి దిబ్బల కింద చితికిపోయాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి 9 రోజులవుతుంది. ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి జీపీఆర్ ఇచ్చిన మార్కింగ్స్ లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు జరుపుతున్నాయి. గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ ఏ క్షణమైనా లభించే అవకాశం ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో 9వ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి 8 రోజులు గడిచినా లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావడం అత్యంత సవాల్గా మారింది. ప్రస్తుతం జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. టన్నెల్లో 4 కార్మికుల ఆచూకీ లభించింది. ఇవాళ సాయంత్రానికి వారిని బయటకు తీసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వారు బతికే అవకాశం కేవలం 1% మాత్రమే ఉందని రెస్క్యూ టీం నిపుణులు చెబుతున్నారు. టన్నెల్లో పరిస్థితిని పరిశీలిస్తే కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని గుర్తించేందుకు అత్యాధునిక జీపీఆర్ మిషన్లు వాడుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. టన్నెల్ లోపల 10 అడుగుల మేర బురద పేరుకుపోయింది. ఈ బురద తొలగిస్తున్న కొద్దీ మళ్లీ నీళ్లు ఊరుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర అడ్డంకిగా మారుతుంది. పూడిక కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. షిఫ్ట్ కు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే సాయంత్రం 5 గంటలకు ఎస్ఎల్బీసీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వనపర్తిలో జరిగే బహిరంగ సభ అనంతరం హెలికాప్టర్లో సీఎం దోమలపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్ఎల్బీసీకి సీఎం చేరుకుంటారు. కార్మికులను బయటకు తెచ్చే రెస్క్యూ ఆపరేషన్ పనులను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేశారు.